ఏదో రకరకాలుగా మాట్లాడుతుంది, ఇదేంటి ఇన్ని రకాల అప్డేట్ ఇచ్చింది, అదేంటి ఇదేంటని. కానీ వాస్తవంగా చెప్పాలంటే సార్, నేనైతే ఈ మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నానంటే, రాబోయే రోజుల్లో ఈ హెల్త్ గురించి మన లీడర్స్ అందరూ చెప్పారు, అందరికి తెలిసిన విషయమే. ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఒక పర్సన్ తాలూకా హెల్త్తో మనం స్టార్ట్ చేస్తున్నామండి. అది కూడా చాలా తక్కువ అమౌంట్తో, జస్ట్ 799తో వాళ్ళ హెల్త్తో స్టార్ట్ చేసి అది వాళ్ళ ఆర్థికంగా కూడా స్థిరపడేలాగా మన కాన్సెప్ట్ ఉంది సార్. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడడం గురించి మాట్లాడుకుంటే సార్, యాక్చువల్ నెట్వర్కింగ్ మార్కెట్ నేను ఎందుకు చేస్తానంటే, చాలా మంది లీడర్స్ అందుకే చేస్తుంటారండి. రాబోయే రోజుల్లో జాబులు అనేవి ఉండవండి, మీకు అందరికి తెలుసు. అనేది మొత్తం జాబులు తీసుకుంటూ పోతుంది. నెక్స్ట్ ప్రతిదీ మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి సార్. మీకు అందరికీ లీడర్స్ తెలిసే విషయం, కొత్త వాళ్ళు ఎవరంటే ఈ విషయం గమనించండి సార్. దేనిని ట్రెండ్ ఫాలో అవుతుండాలి. ఆ ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళే ఈ సమాజంలో ఒక స్టెప్ ముందుగా ఉంటారండి. ఎట్ ప్రెజెంట్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ లేటెస్ట్ ట్రెండ్ అండి. దీన్ని ప్రెజెంట్ మనం ఫాలో అవుతున్నాం, డెఫినెట్గా లైఫ్ సెటిల్ అయిపోద్దండి. అలాగని ప్రతిదీ నెట్వర్కింగ్ మార్కెట్ అనకూడదు. ఈరోజు ₹1,00,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు 10 నెలల్లో డబుల్ అవుద్ది, ఇలాంటివన్నీ నెట్వర్కింగ్ మార్కెట్. అవి నెట్వర్కింగ్ మార్కెట్ కాదు. అది వాస్తవంగా మనం ఏ కంపెనీలో అయితే మనం జర్నీ చేస్తున్నామో అది మనకి లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా, ఆ విషయం మనం గమనించాలి సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లీడర్స్ అంటున్నారు, అంతే లీడర్స్గా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు, అదేంటి సార్ ఫస్ట్ అలాంటి అప్డేట్, ఫస్ట్ 7% ఇచ్చేవారు, నాన్ స్టాప్ ఇచ్చేవారు, ఇలా చేశారు. ఫ్రెండ్స్, ఒక విషయం గమనించండి, మన కంపెనీ ఎట్ ప్రెజెంట్ లైబిలిటీస్ ఫ్రీ. అంటే ఇది లైఫ్ లాంగ్ మనతో స్టే చేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఊహించుకుంటున్నామో జీవితాంతం ఇది మనం చేస్తాం, రాబోయే రోజుల్లో మన పిల్లలు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ విధంగా మన కంపెనీ స్టేబుల్గా ఉంటుందండి. దాని నిదర్శనం ఏంటంటే, గవర్నమెంట్ గైడ్లైన్స్ కంప్లీట్గా ఫాలో అవుతూ లైబిలిటీస్ ఫ్రీలో వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నాకు 7% క్యాష్ బ్యాక్ వచ్చేయాలి, అన్లిమిటెడ్ వచ్చేయాలి, అదే ఆలోచిస్తున్నారు. కానీ కంపెనీ ఏ విధంగా ఇవ్వగలుగుతుంది, అది ఎన్నాళ్ళు ఇవ్వగలుగుతుంది అని చూడరు. దీనికి కాంపిటీషన్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఏదో రకరకాలుగా వస్తున్నాయి. అవి ఎన్నాళ్ళు జర్నీ చేయలేవు సార్. నేను చెప్పేది ఒకటే క్లియర్గా, మన జెడ్పేలో లైఫ్ లాంగ్, నేను ఎందుకంటే సార్ కొంతమంది ప్రోడక్ట్ బేస్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నాకు ఒకటే క్వశ్చన్ మార్క్ పెట్టేవారు, సార్ ఈ సర్వీస్ బేస్ కంపెనీలు అండి ఇలా 7% అన్నాలు ఇస్తే ఇవ్వలేవు, అసలు కరెక్ట్ కాదని జాయినింగ్స్ రాలే. కానీ వాళ్ళు చేసే కాన్సెప్ట్లు ఎలాగుంటాయంటే, పేరు ఇక్కడ చెప్పకూడదు, 10,000 15,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి జర్నీ చేస్తుంటారు. మళ్ళీ మంత్లీ టార్గెట్స్ కూడా వాళ్ళు ఉంటాయి. ప్రజెంట్ ఉన్నారు, నా చుట్టుపక్కలే ఉన్నారు. అయినా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, ప్రతి ఒక్కరికి తెలుసు రాబోయే రోజులు ప్రతి ఇంటికి ఒక నెట్వర్కర్ ఉండాలి, లేదంటే ఈ సమాజంలో జర్నీ చేయడం చాలా కష్టమైపోద్ది. ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు చేసుకుంటూ వెళ్తున్నారు, అది హార్డ్ వర్క్ అయినా సరే. అలాంటి పరిస్థితుల్లో మన కాన్సెప్ట్ కానీ వాళ్ళ ముందుకు ఈరోజు తీసుకెళ్తే ఎవరి దగ్గర సౌండ్ లేదు సార్. వాస్తవంగా చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రీగా చెప్పొచ్చు సార్, మీరు ఒక డిటెక్స్ట్ తీసుకుంటే మీకు అమౌంట్కి తగ్గట్టుగా మీకు ప్రోడక్ట్ వస్తుంది, ప్లస్ మీకు ఒక 500, మీరు సూపర్ ప్రైమ్ ప్రో తీసుకుని 1000 వాల్యూమ్ వస్తుంది. దాన్ని మీరు రీఛార్జ్ రూపంలో దాన్ని కూడా మీరు క్యాష్ బ్యాక్ చేసుకోవచ్చు. ప్లస్ అప్ టు 20 లెవెల్స్ వరకు మీకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది, ర్యాంక్ హెచ్ఓస్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు చేసే రీపర్చేజ్ ఇన్కమ్ వస్తుంది. రాబోయే రోజుల్లో మా జెడ్మార్ట్ అని రకరకాల సర్వీసెస్, ప్రతి దీన్ని కూడా ఇన్కమ్ వస్తుంది. అది కూడా అలాంటి కంపెనీస్ కాదు, అలాంటి కంపెనీస్ అంటే వేరే కంపెనీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్టే కొనాలి, వేలల్లో కొనాలి. ఇక్కడ అలా కాదండి. రాబోయే రోజుల్లో మన కంపెనీలో ఏదైనా జరగవచ్చు అంటే జస్ట్ లైక్ ఇక్కడ అమెజాన్ కూడా లైవ్ చేయొచ్చు, దాంట్లో కూడా రీపర్చేజ్ ఇన్కమ్ రావచ్చు, జెడ్మార్ట్ వస్తుంది. అంతే. నేను చెప్పాల్సింది ఏంటంటే, మన కంపెనీ చాలా సింపుల్ వేలో జర్నీ చేయొచ్చు అండి. దీంట్లో చాలా సింపుల్ వేలో. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పేవాళ్ళం మన వాళ్ళకందరికీ, ఇండియాలో ఏవైతే సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిలో ది బెస్ట్ జెడ్పే అని చెప్పేవాళ్ళని. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను, ఇండియాలో ఏదైతే ఎంఎల్ఎం మార్కెట్ కంపెనీస్ ఉన్నాయో, ఎవరైతే లీడర్స్ రాబోయే రోజుల్లో ఈ ట్రెండే ఫాలో అవ్వాలి, దీంట్లోనే మన లైఫ్ సెటిల్ అవుతుందని ఎవరైతే లీడర్స్ ఆ కంపెనీల్లో గత 10-20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నారో, అలాంటి లీడర్స్ కానీ అలాంటి కంపెనీస్ కానీ మన కంపెనీ గురించి మాట్లాడుకుంటే ద బెస్ట్ అని ఈజీగా చెప్పొచ్చండి. ద బెస్ట్. ఎందుకంటే సార్, నేను 15,000 రూపీస్ జాయినింగ్ తీసేవాడిని అండి 2010లో జాయిన్ అయ్యేటప్పుడు. ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం అంటే, అక్కడ కూడా లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసాము. కానీ అక్కడ ప్రతి ఒక్కరికి ఒకటే మెసేజ్ పెట్టేవాళ్ళు, నువ్వు 5,000 10,000 ఎక్కువ ఈ ప్రోడక్ట్లో ఇచ్చినా సరే మీకు లాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే ఒక అవకాశం వచ్చింది అబ్బా, చేయని చెప్పేసి.
అలాంటి సిచ్యువేషన్లో జస్ట్ ₹799 ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ జర్నీ కూడా ఎలాంటిదంటే సార్, లేడీస్ అందరి మీద తెలిసే ఉంటుంది. నేను చూశాను సార్, కొన్ని వందల మందిని చూశాను. నెలకి ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. నెట్వర్కింగ్ మార్కెట్ తాలూకు పవర్ అలాంటిదండి. మన కంపెనీ కూడా అలాగ ఒక ప్రొడక్ట్ బేస్ కంపెనీలో కన్వర్ట్ అయ్యి, కాన్సెప్ట్ అయితే నాకు తెలిసి లేదండి. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఒక్కటే సార్, క్లియర్గా ఎవరి మార్కెట్ గురించి తెలియదు, దీంట్లో రాబోయే రోజుల్లో దీని తాలూకా బెనిఫిట్స్ గురించి కానీ తెలీదు, వాళ్ళకి ఒకసారి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నాతో కూడా చాలా మంది ప్రీవియస్ కంపెనీలో ఉండే వాళ్ళు జర్నీ చేస్తూ ఒక్కటే తెలుసు, ఫ్యూచర్ ట్రెండ్ ఇది కాబట్టి ఒక 5,000 10,000 ఎక్కువైనా పర్లేదు దీన్నే జర్నీ చేద్దాం అనుకుంటూ వెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మన జెడ్పే కూడా సేమ్ కాన్సెప్ట్ అండి, సేమ్ కాన్సెప్ట్. మీరు ఎనీ కంపెనీ, ఏ కంపెనీ పేరుని ఎత్తచ్చు, గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టి రన్ అవుతున్నాయి ప్రోడక్ట్ బేస్ కంపెనీస్. ఈక్వల్ టు మన జెడ్పే కూడా అలాగే లైఫ్ లాంగ్ ఉండే కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే చాలా సింపుల్ వేలో జాయినింగ్ అయిపోద్దండి. ఇక్కడ టార్గెట్స్ లేవు, ఎటువంటి కండిషన్స్ లేవు, ఎటువంటి బౌండేషన్స్ లేవు సార్. ఇక్కడ ఒక్కటే తెలుసండి, నేను మన లోకల్లో కూడా నేను చూస్తుంటాను, వేరే కంపెనీస్లో 10,000 15,000 పెట్టి మంత్లీ టార్గెట్లు అచీవ్ చేయలేక జనాలు కూర్చుంటే, వాళ్ళ అప్లయన్స్ ఎవ్రీ వీక్ చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి మోటివేట్ చేసి ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ మన కంపెనీలో ఆ పరిస్థితి కూడా లేదు. కాకపోతే ఒక విధంగా మనం కూడా వాళ్ళలాగా ఎట్ ప్రెజెంట్ చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి వీళ్ళకి కానీ తయారు చేయగలిగామంటే సార్, జెట్ స్పీడ్లో లాక్కెళ్ళిపోద్ది సార్ మన రిజల్ట్. కన్ఫర్మ్ చెప్తాను, జెట్ స్పీడ్లో లాక్కెళ్ళిపోద్దండి. ఇంతకుముందు కూడా కొంతమంది లీడర్స్ నాకు చెప్పే వాళ్ళ దగ్గరికి నేను వెళ్తుంటాను, డే టైం వెళ్ళి మాట్లాడతా. ఇప్పుడు మా కంపెనీ ఇలా అయ్యింది, ఫస్ట్ మీరు చెప్పారు కదా లైబిలిటీస్ అబ్బా 7% ఎక్కడ ఇవ్వగలదని మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఇలా ఇవ్వగలుగుతుంది సార్, ఇప్పుడు చెప్పండి స్టే చేస్తా చేయదంటే వాస్తవంగా వాళ్ళకి సౌండ్ లేదు సార్. దట్ మీన్స్ మన కంపెనీ లైఫ్ లాంగ్ ఉంటుందండి. లైఫ్ లాంగ్ ఉంటుందంటే అలాంటి రీజన్ వాళ్ళు వేల మంది లీడర్స్ మనతో వస్తారండి, వేల మంది లీడర్స్ మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మనం ఓపెన్గా చెప్పగలగాలి. నేనైతే ఇక్కడ హెల్త్ అయితే కన్ఫర్మ్గా ఉంది, కానీ లైఫ్ లాంగ్ ఉంటుందని వ్యూలో నేను చూస్తున్నానండి. ప్రతి ఒక్కరు అదే చూడాలి. ఎందుకంటే ఈ రోజు సర్వీస్ బేస్ కంపెనీలు ఎన్నాళ్ళు ఉంటున్నాయి, ఎన్నాళ్ళు వెళ్ళిపోతున్నాయి మాకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మన కంపెనీ ఆ టైప్ ఆఫ్ కాదండి. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏ కంపెనీలు అయితే పాతుకుపోయినాయి ఇక్కడ మన ఇండియాలో, వాటికన్నా ఎంఎస్ స్పీడ్లో, సూపర్ స్పీడ్లో, జెట్ స్పీడ్లో లైఫ్ లాంగ్ ఉండే కాన్సెప్ట్ ఈరోజు మనం చెప్పగలం. ఎందుకంటే ఎటువంటి లైబిలిటీస్ లేవు, ఏటీ లేవు సార్ దీంట్లో. నాకు తెలిసి ద బెస్ట్ కాన్సెప్ట్ అండి. ప్రతి ఒక్కరికి నేనైతే ఇప్పుడు లేడీస్ని టార్గెట్ పెట్టుకుంటున్నాను. వాస్తవంగా లేడీస్ని టార్గెట్ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నా చూసారా, 10,000 15,000 రోజు ఒకే రుద్దుకుంటూ అంత హార్డ్ వర్క్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ప్రజెంట్. వాళ్ళనే టార్గెట్ పెడుతున్నా. ఇప్పుడు మాది కూడా సేమ్ లైబిలిటీస్ ఫ్రీలో రన్ అవుతుంది. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? దాంట్లో ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే ఇక్కడ నేను 10 మెంబర్స్ని చేయగలుగుతున్నాను. ఇక్కడ రీపర్చేజ్ అనేది డెడ్ ఈజీగా చేసుకుంటారు మన డౌన్లైన్స్. రీపర్చేజ్ ఒకటేంటి సార్, అందరికి తెలిసిన రీఛార్జ్లో కమిషన్, రీపర్చేజ్ మన ప్రొడక్ట్లో కమిషన్. రాబోయే రోజుల్లో జెడ్ మార్ట్ వస్తే దాని ప్రతి దీంట్లో సింపుల్గా వస్తుంది. కానీ అదర్ కంపెనీస్లో ఎలాగుంటుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్టే కొనాలి, కానీ తప్పనిసరిగా కొనాలి. ఆ టార్గెట్ లేకపోతే వాళ్ళు అచీవ్ కాలేరు. అలాంటి పర్సన్స్ కానీ ఇది మనం చూపించామంటే సార్ యూహీ జాయినింగ్స్ పడతాయండి. వాస్తవంగా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేద్దాం సార్. బెస్ట్ కాన్సెప్ట్ అండి, లైఫ్ లాంగ్ జర్నీ చేస్తుంది. నేనైతే చాలా హ్యాపీ సార్ ఇప్పుడు ఈ కంపెనీలో. ఎందుకంటే ఈ రోజు మనం కష్టపడే కష్టం ఒక 6 నెలలు సంవత్సరం ఉండి కంపెనీ ఆగిపోతే మన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుందండి, అమౌంట్ పక్కన పెడితే. కానీ ఇది లైఫ్ లాంగ్ స్టే చేస్తుంది. ఎప్పుడైతే ప్రెజెంట్ అయితే నాకు 100% నమ్మకం కలుగుతుందండి, లైబిలిటీస్ ఫ్రీగా రన్ అవుతుంది. కాబట్టి మన శ్రమం అంతా ఉందంటే మన టీం సార్, మన టీమే మన అసెట్స్, మన టీమే మన ప్రాపర్టీస్, మన టీం మన సంపత్తి. ఆ టీం ఇప్పుడు మనతోనే ఉంటుంది. కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా డెఫినెట్గా రిజల్ట్ మనం తీయగలుగుతాం. దీంట్లో లైఫ్ లాంగ్ స్టే చేస్తుంది సార్. వండర్ఫుల్ కాన్సెప్ట్. ఎవరు కూడా న్యూ మెంబర్స్కి ఒక విషయం చెప్పండి, చిన్న దీంట్లో అక్కడెక్కడ ఎవరెవరైతే చిన్న అడుగులు పెడుతున్నారో వాళ్ళకి అందరికీ చెప్పండి. ఒక 6 నెలలు 3 నెలలు అక్కడ వర్క్ చేసి మళ్ళీ అది స్టాప్ అయిపోయి మళ్ళీ అటు ఇటు తిరిగే కన్నా దీంట్లో రండి, లైఫ్ లాంగ్ జర్నీ చేద్దామని ఒక మెసేజ్ చేసుకుంటూ అందరిని రీబ్యాక్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్ పిబి నాయుడు గారు. ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎంత ఫ్యూచర్ ఉంది, మన కంపెనీకి ఎంత స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ ఉంది, లేకపోతే ఎంత సింపుల్ గా, అంటే మీరు చెప్పారు ఎన్నో వేల రూపాయలు అని. డెఫినెట్లీ అబ్సల్యూట్లీ సార్ కరెక్ట్. సమాజంలో ఫ్రెండ్స్ అలాంటి చేసే వాళ్ళు చాలా సింపుల్ గా చేస్తున్నారు. మనం కూడా ఇట్లా వ్యక్తుల కోసం చూడాలి, వెళ్ళి మాట్లాడాలి. ఎందుకంటే పెదవి విప్పితే ప్రపంచానికి మనం ఏంటో తెలుస్తుంది, మన కంపెనీ ఏంటో తెలుస్తుంది. మనం విప్పకపోతే వేరే వాళ్ళు విప్పుతారు. మనం విప్పాలి, ఎందుకంటే లక్ష్యం మనది. మన లక్ష్యం చేరుకోవడం కోసం
మనం ప్రయత్నించాలి. నెక్స్ట్ మిస్టర్ లోకేష్ గారు హ్యాండ్ రైస్ చేస్తున్నారు. మార్నింగ్ అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి పూజ్యాభివందనాలు. నెక్స్ట్ మన త్రిమూర్తిస్ అండి. నిజంగా ఇలాంటి ప్లాట్ఫామ్ రియల్లీ నా ఎక్స్పీరియన్స్లో, నేను చాలా కంపెనీస్ చెక్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్లో నేనైతే ఎప్పుడూ చూడలా ఇలాంటి విజన్ ఉన్నటువంటి కంపెనీని. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఆ ముగ్గురు ఎండీస్కి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రియల్లీ యాక్చువల్గా నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి అన్న, కానీ ఆ అన్నని నేను డామినేట్ చేయాలి అనుకుంటా ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి ఇంతకుముందు కొన్ని పవర్స్ ఉంటాయి యాక్చువల్లీ అనుకునేవాళ్ళు, వాళ్ళ బ్రెయిన్లో ఉన్నది వీళ్ళు ఎలా బ్రెయిన్ స్టడీ చేయగలుగుతున్నారని. అలాగా నేను ఏదైతే చెప్దాం అనుకుంటున్నానో గత 4 రోజులుగా 5 రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నా, అది చెప్పేస్తున్నాడు. అందుకని నేను ఈరోజు ముందు వస్తానని చెప్పి నేను చొరవ తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ మంచి లైఫ్, నాకు ఇలాంటి మంచి లైఫ్ ఇచ్చారు. చూసి మా బాండింగ్ కూడా దీనిలోనే స్ట్రాంగ్ అయింది. యాక్చువల్లీ దేవుడిచ్చినటువంటి అన్న, రియల్లీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అన్న. ఒక మంచి ఆపర్చునిటీ మీ ద్వారా నాకు రావడం, ఇంత మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకునే అవకాశం, ఒక మంచి ఫ్యామిలీ నాకు తోడుగా వచ్చిన అవకాశం కూడా మీరే ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీకు. నెక్స్ట్ నా 20 లెవెల్స్ టీం అందరికీ కూడా పేరు పేరు నా పాదాభివందనాలండి, ప్రతి ఒక్కరికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ గారు మాట్లాడినటువంటి విషయానికి వస్తా, ఆ తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంజూరీ జరిగింది సార్ అంటే వీళ్ళకి ఏంటంటే సార్, అంటే ఎవరైనా మనం కావచ్చు, సరిగా ప్లాన్ని అర్థం చేసుకోకపోతే మనం ఎవరైనా సరే ఇలాంటి అపోహలే మిగులుతాయి అన్నమాట. ఇంజూరీ అయితే కంపెనీ ఎక్కడ ఇస్తానని చెప్పలేదు సార్. వాస్తవానికి ఐడి ఉన్నటువంటి వ్యక్తి డెత్ అయితే ఆ ఫ్యామిలీకి 31,000 ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఇస్తానంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి చిన్న చిన్నవి కూడా తెలియదు. ఇంజూరీ అయితేనో, యాక్సిడెంట్ అయితేనో, నాకు చిన్న దెబ్బ తగిలింది సార్, లేదు బాగా ఫ్రాక్చర్ అయింది సార్, ఈ రాడ్ వేశారు, ఇలాంటి వాటికి సపోర్ట్ లేదు సార్. వాస్తవానికి ఒక ఇన్సూరెన్స్ లాగా, ఒక ఫ్యామిలీకి వచ్చేటటువంటి క్లైమ్ లాగా కంపెనీ ఇస్తానంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే మీ అప్లైనర్ చెప్పకపోవటం, లేదా ఇంకొకటో మిస్టేక్ అవ్వచ్చు, లేకపోతే మీరు డైలీ మీటింగ్కి రాకపోయే మీ నెగ్లిజెన్సీ కావచ్చు. ప్రాబ్లం వస్తేనే మీటింగ్ గుర్తు రాకూడదు ఎప్పుడైనా. మీటింగ్ ప్రతిరోజు చేస్తున్నాం, ప్రతిరోజు 100 మంది దాకా గ్రేట్ లీడర్స్ వస్తున్నారు, ఆ 100 మందిలో మనం ఎందుకు ఉండకూడదు అనే థాట్ రావాలి ప్రతి ఒక్కరికి. ఇంకొకటి యాడ్ ఫండ్ అవ్వట్లేదు అని చెప్పారు. యాడ్ ఫండ్లో జెడ్ పే యాడ్ ఫండ్లో మీరు చేయవలసింది కింద ఉన్నటువంటి పే విత్ పేమెంట్ గేట్వే ద్వారా చేయాలి, యూపీఐ ద్వారా చేయకూడదు. స్కాన్ క్యూఆర్ చేస్తే అయిపోతుంది. చాలామంది తెలియక చేస్తున్నటువంటి మిస్టేక్ అది. రీఛార్జెస్ అనేది ఆల్రెడీ చెప్పారు బాలాజీ నాయక్ సార్, నేను కూడా చెప్దాం అనుకున్నాను అదే విషయం. కంపెనీలో గత వారం రోజులుగా ఆడిట్ జరుగుతుంది. ఆడిటింగ్ అంటే తెలిసిందే, ప్రతి కంపెనీలో ప్రతి ఫ్యాక్టరీలోనూ కూడా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్కి ఆ కంపెనీలో ఎంత టర్న్ ఓవర్ జరిగింది, ఎంతవరకు సేల్స్ అయినాయి, ఆ సేల్స్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్కి టీడీఎస్ కరెక్ట్గా కడుతున్నారా లేదా, ఆ రిటర్న్స్ అన్ని వేస్తారు. ఆ రిటర్న్స్ అన్ని తీసి టీడీఎస్ కడుతుంది గవర్నమెంట్కి. అదే ప్రాసెస్ జరుగుతుంది. మన కంపెనీ లీగల్ వేలో వెళ్తుంది, టీడీఎస్ పే చేస్తుంది, పక్కాగా ఉంది. కంపెనీ ఆడిట్ పూర్తయిన తర్వాత మనకి ఈ నెలాఖరులోగా కొంత అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ నెలాఖరికల్లా మనకి స్మూత్ అయిపోతాయి. రీఛార్జెస్లో ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా క్లియర్ కట్గా నడుస్తుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. మరొక విషయానికి వస్తే స్టార్టింగ్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ టాపిక్ అంటే, ఇప్పుడు నజీర్ అన్న తప్పు, నా తప్పు, ఇక్కడ ఎవరిదన్నా తప్పు అనేది నేను మాట్లాడట్లా. వాస్తవానికి ఈరోజు జరిగిన సిచ్యువేషన్ కావాలనే నేను లేట్ చేశా. వాస్తవానికి ఒక టాపిక్ కోసం ఒక 3 minutes మీటింగ్ లేట్ అయింది. ఎందుకు లేట్ చేశాను అనే దానికి కూడా వివరణ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇందాక స్టార్టింగ్లో శేఖర్ గారు చెప్పారు, ఎవరో ఒక మెంటర్ ట్రైన్ జర్నీ, ఒక ఇంజన్ లోకో పైలట్ ఉంటారు ట్రైన్కి. ఆ లోకో పైలట్ ట్రైన్లో
అతను ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనే దాని దగ్గర చూసుకొని వెళ్తా ఉంటాడు తప్ప మధ్యలో దిగే వాళ్ళ గురించి పట్టించుకోడు అని. అదే విధంగా ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మనం ఏది చేయాలో ఆ పని మనం చేయాల్సిందే. మనం చేయకుండా వేరే వాళ్ళు చేస్తారులే, ఇంకొకళ్ళు ఉన్నారు కదా మనకు తోడు అని ఎదురు చూస్తే ఏమవుతుంది అనేది చెప్పడం కోసం యాక్చువల్లీ నేను నజీరానికి ఇంటిమేషన్ ఇవ్వాల. అన్న నేను ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తాను, కొద్దిగా బయటికి వెళ్తున్నాను లేదా ఇంకోటి వంక చెప్పేసి మీరు స్టార్ట్ చేయండి అన్న అని చెప్పలేదు. ఎందుకంటే నజీర్ అన్న గత 10 రోజులు అదే రంజాన్ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన పరిస్థితి ఉపవాసాలు చేస్తున్నారు, నిద్ర మెలుకుంటున్నారు. కాబట్టి ఆయన స్టార్ట్ చేయలేరు, ఆ సంగతి నాకు తెలుసు. టెలిగ్రామ్కి అడ్మిన్ ఉన్నారు, ఆయన స్టార్ట్ చేయొచ్చు నేను ఎప్పుడన్నా ఇబ్బంది రాకపోయి ఉన్న పరిస్థితుల్లో. కానీ నాకు తెలిసి కూడా ఆయన ఈ ఉపవాసాల్లో ఉన్నారు, ఆయన చేయలేరు, ఆయన మార్నింగ్ రావడానికి ఇబ్బంది పడతారు. నాకు ఆ సంగతి తెలిసి కూడా నేను ఎందుకు వదిలేశానంటే ఈరోజు తెలియాలి అని, ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలియాలి అని. 3 నిమిషాలు లేట్ అయితే శేఖర్ గారు నాకు కాల్ చేశారు. అంటే బాధ్యత, సార్ మీటింగ్ టైం అయింది అని గుర్తు చేయడం కోసం. అంటే నేను ఇలా ప్రిపేర్డ్గా ఉన్నాను అని సార్కి తెలియదు కాబట్టి కాల్ చేశారు. రైట్, అతని యొక్క డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఒకటే. నేను ఇదే టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, నజీర్ అన్న ఉన్నారులే అని చెప్పి నేను 3 నిమిషాలు లేట్ చేస్తే టెలిగ్రామ్ మీటింగ్, నజీర్ అన్న పరిస్థితి నాకు తెలిసి కూడా లేట్ చేయడానికి కారణం, లేట్ చేసినందుకు టెలిగ్రామ్ మీటింగ్ లేట్ అయింది, స్టార్ట్ అవ్వాల నేను వచ్చి స్టార్ట్ చేసేంత వరకు. అంటే ఇక్కడ ఏంటి అర్థం ఏంటి, మన పని మనం చేయాలి, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని చెప్పి మనం ఎదురు చూడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టికాన్గా ఉండాలి. మనం మన పని పర్ఫెక్ట్గా చేస్తున్నాం లేదా మన మైండ్ ప్రకారం మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలో ఎన్ని అప్డేట్స్ వచ్చినా కంపెనీ లాంగ్ విజన్ ఉంది అనేదాన్ని మనమే అర్థం చేసుకొని మనం స్టికాన్గా ఉండి మనం మన టీంని మోటివేట్ చేసుకుంటూ ఉండాలి తప్ప ఎవరో వచ్చి మోటివేట్ చేయరు. ముందు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా, అంటే నువ్వు మీన్స్ మనమందరం కరెక్ట్గా ఉన్నామా లేదా, మనం కరెక్ట్గా స్టికాన్గా ఆలోచిస్తున్నామా లేదా. ఇందాక పిబి నాయుడు గారు చెప్పారు, జాబ్లు అనేది రాబోయే రోజుల్లో రియల్లీ అండి, ఇది ఫ్యాక్ట్, జాబులు అనేది ఉండవు రాబోయే రోజుల్లో, జాబులు కష్టమైపోతాయి. గవర్నమెంట్ కూడా చెప్తుందండి. మహిళా దినోత్సవం రోజు ఢిల్లీ సీఎం ఏం ప్రసంగించారో మన గ్రూప్స్లో చెప్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఢిల్లీ వెళ్ళినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి మాట్లాడారు. అంటే అందరూ కూడా గవర్నమెంట్ సీఎంలు సైతం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి, రాబోయే రోజుల్లో జాబ్స్ అనేది చాలా కష్టమైపోతుంది. మీరు మీ అంతటి మీరు ఒక మార్కెట్ని ఎంచుకోండి, ఆ మార్కెట్ ద్వారా ప్రతి ఒక్కరూ డెవలప్ అయ్యే విధానం ఉంది, ప్రతి ఒక్కరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు. అది దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్, అది అర్థం చేసుకోవాలి మనం. సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకప్పుడు తార్ రోడ్డు వేయాలి అంటే ఎగ్జాంపుల్గా చూడండి, అంటే ఉండే కొద్దీ జాబ్స్ కావచ్చు, పని ఎలా తగ్గిపోతుంది, ఒక మనిషికి పని అనేది ఎలా కనుమరుగైపోతుంది అనేది ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో మన చిన్నప్పుడు రోడ్డు వేసేటప్పుడు ఎలా ఉండేది, ఆ రోడ్ రోలర్ని ఒకడేమో చీపురు పెట్టి అలా అంటా ఉండేవాడు, ఏది అవి అంటుకుంటా ఉంటాయి, ఒకటి నీళ్లు కొడతా ఉండేవాడు, ఒకటి ఇంకొకటి చేస్తూ ఉంటాడు, ఒకడు అది పట్టుకుని తారు ఇలా అనుకుంటూ ఒక బకెట్లో పెట్టుకొని ఇలా వేసుకుంటూ వెళ్తుంటాడు. ఎంతమంది పని చేసేవాళ్ళండి, ఒక గజం రోడ్డు వేయడానికి ఎంతమంది వర్కర్లు ఉండేవాళ్ళు, ఆ గజంలోనే ఆ అంగుళం రోడ్లోనే ఎంతమంది ఉండేవాళ్ళు వాస్తవానికి. కానీ ఈరోజు అంతమంది ఉంటున్నారా? తారు కలపడానికి సపరేట్ మిషన్ వచ్చింది, రోడ్ రోలర్లోనే ఇంకోటి ఎక్విప్మెంట్ వచ్చింది, ఏది రోడ్ లాగా క్రియేట్ చేసుకుంటే. ఇంతకుముందు మనిషి ఆ తారుని మొత్తం తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వేసి రోడ్ రోలర్ సదరం చేసుకుంటూ వెళ్ళటం, పారలు పెట్టి అలా నెట్టుకుంటూ వెళ్ళటం ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పని లేదు, తగ్గిపోయింది. మిషనరీస్ చూడండి, ఒక బస్తాలు మోయాలంటే గుర్తుపెట్టుకోండి, బస్తాలు మోయాలంటే ఒక చోట 100 మంది కూలీలను పెట్టుకొని బస్తాలు ఇండస్ట్రీలో మోపించేవాళ్ళు. ఇప్పుడు ఒక ట్రాలీ లాంటిది ట్రక్ ఒకటి వస్తుంది, అది ప్రొక్లైనర్ లాగా ఇలా పట్టుకుంటుంది, లేపి మెట్టు కట్టేస్తుంది. ఎంతమంది మెట్టు కట్టాలంటే ఎంతమంది వర్కర్లు ఉండేవాళ్ళు. అలా ఉండే కొద్దీ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి జాబ్స్ అన్ని కూడా కనుమరుగైపోతున్నాయి. ఆలోచించండి, మన చుట్టూ జరిగే పరిస్థితులే ఇలా జాబ్స్ అన్ని కనుమరుగైపోతుంటే మనం ఏం చేస్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం. మనం చేయాల్సిన పని మనం చేయకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాం.
నీ పని నువ్వు చేయి, ఫలితం అదే వస్తుంది. గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, మన పని మనం చేయటమే, మన కర్తవ్యం మనం పాటిస్తే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. మనమే కర్తవ్యం పాటించం, లెగవటం లేటో. సార్ చాలాసార్లు చెప్పినటువంటి ఎగ్జాంపులే, జిమ్కి వెళ్ళి ఆ వర్కౌట్లు చేయకపోతే పని అవ్వదు, మన బాడీ షేప్ కానీ కరెక్ట్గా మెయింటైన్ అవ్వదు. ఏదో జిమ్కి వెళ్ళిన టయానికి ఏదో 5 నిమిషాలకు ఒకసారి డంబెల్తో చేత్తో ఇలా అంటే దాన్ని వర్కౌట్ అనరు. వర్కౌట్ మీన్స్ ఇట్స్ పర్ఫెక్ట్గా చేస్తేనే వర్కౌట్ అంటారు. ఒక రోజు వెళ్ళి 2 రోజులు వెళ్ళకుండా వారంలో ఒక వారం వెళ్ళి ఒక వారం వెళ్ళకుండా పడుకుంటే దట్ ఈస్ నాట్ వర్కౌట్. నీ బాడీకి కరెక్ట్ షేప్ రాదు, నీ ఫిజిక్ కరెక్ట్గా ఉండదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే నీ శ్రమ అదే విధంగా ఉండాలి. నీ శ్రమ అనేది అదే విధంగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది తప్ప ఏదో జిమ్కి బండి వేసుకుని వెళ్ళాం, కొంచెంసేపు పక్కన వాళ్ళతో మాట్లాడుకున్నాం, చేసి చేయనట్టు చేసాం, 2 ఎక్సర్సైజులు వచ్చేసామంటే అసలు నీకు అక్కడ ఎక్కడ చేసావు, కష్టం ఎక్కడ ఉంది నీది? చాలా మంది అపోహపడుతున్నారండి. అక్కడ అంత పర్సెంట్ ఇస్తున్నారు, ఇక్కడ ఎంత పర్సెంట్ ఇస్తున్నారు, ఎలా ఇవ్వగలుగుతారు, ఆ తర్వాత ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. లీగల్గా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ప్రకారం ప్రతి ఒక్కటి మనకి పర్ఫెక్ట్ వేలో నడుస్తున్నప్పుడు, ఇంతకు ముందులా లేదు మనది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్కి డిజిటల్ ప్రొడక్ట్ అనేది సరైంది కాదు. గవర్నమెంట్ రూల్స్, మనం ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లోకి వచ్చాం, ఇంతకు ముందులా కాదు. ఇంతకుముందు ప్రొడక్ట్ బేస్ అని చెప్పడానికి లేదు. ఎలాగంటే మనకు ఒక ప్రోడక్ట్ రూపంలో మనం సేల్ చేస్తున్నట్టు చూపిస్తున్నాం అంతే, డిజిటల్ ప్రొడక్ట్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి ఆ డిజిటల్ ప్రొడక్ట్ అనేది ఒప్పుకోదు గవర్నమెంట్. ఇంతకు ముందు డైరెక్ట్ సెల్లింగ్లోకి వెళ్ళాల, మనం సర్వీస్ ఓరియంటెడ్లోనే ఉన్నాం. సర్వీస్ ఓరియంటెడ్లో ఏదో ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 0 కాబట్టి. డిజిటల్ ప్రోడక్ట్ అంటే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉండదు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 0 కాబట్టి అంత ఇవ్వగలిగారు. దానిలో వాళ్ళకు ఉండే లాభాల్లో నుంచి తీసి ఇవ్వగలిగారు సంవత్సరం పాటు. ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులారిటీస్ ప్రకారం ప్రతి ఒక్కటి, ఇప్పుడు మనది ముందు షాపింగ్ అని చెప్పి లీగల్ వేలో ప్రాపర్ పేపర్స్ చూపించాలి. చూపించినప్పుడు డిజిటల్ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్కి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ప్రోడక్ట్ లాంచ్ చేసింది మన కంపెనీ. ఆ ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు డిజిటల్ బుక్కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 0, ప్రోడక్ట్కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 0 ఉండదుగా. మిషనరీ ఉంటుంది ప్రోడక్ట్ తయారు చేయడం కోసం, దానికి అయ్యే పవర్ ఖర్చు ఉంటుంది, ఇన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ తీసేసి మిగిలినటువంటి ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటుంది. నో లైబిలిటీ కదా ఇక్కడ మనకి. మనం పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ తీసుకోవడం కోసం దానికి ప్రొడక్ట్ వస్తుంది. దానితో పాటు అదనపు బెనిఫిట్స్ లాగా గవర్నమెంట్ లెక్కలో ఏంటంటే, మేము అదనపు బెనిఫిట్స్ లాగా సర్వీసెస్ ఇస్తున్నాం మాకు వచ్చేటటువంటి ప్రాఫిట్లో నుంచి తీసి. దానితో పాటు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లుగా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లెవెల్ ఇన్కమ్లు ఇస్తున్నాం. దిస్ ఈజ్ ద పవర్. డైరెక్ట్ సెల్లింగ్ లీగల్గా వెళ్తుంది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో పని చేస్తున్నంటే ఆ వర్కర్కి శాలరీ చూపిస్తారు, గవర్నమెంట్ లెక్కల్లో చూపిస్తారు. ఎలాగా 8 గంటలు పని చేస్తున్నారు, 8 గంటలు పని చేసినందుకు గాను ఈ పనికి ఎంత వేజ్ ఇస్తున్నాం, వీళ్ళకి ఎంత వేతనం చెల్లిస్తున్నాం, ఇవన్నీ లెక్కలు చూపిస్తారు ఇండస్ట్రీల్లో. సేమ్ అలాగే మనం డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి ఈ ప్రొడక్ట్ వీళ్ళు ఇన్ని సేల్ చేశారు, ఇన్ని సేల్ చేయడం ద్వారా వీళ్ళకి ఎంత ఇస్తున్నాం, వీళ్ళని జాయిన్ చేశారు కాబట్టి వీళ్ళకి ఎంత ఇస్తున్నాం, ఇన్ని లెక్కలు ఉంటాయి అక్కడ. మనం ఏదో టెంపరీగా వేసాము, డబ్బులు వేసాం, టక్కన నాకు 2000 రావాలి అంటే దట్ ఈజ్ నాట్ లీగల్. అందరికీ తెలిసిందే. సార్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ వచ్చే ప్రోడక్ట్ చూస్తే మతిపోద్ది. నిన్న వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చా, పే లేటర్ సర్వీస్. అదేవిధంగా హోమ్ లోన్, మనం ఎవరికైనా హోమ్ లోన్ ఇప్పించామనుకోండి దాని మీద మనకు కమిషన్, ఎవరికైనా వెహికల్ లోన్ ఇప్పిస్తే దాని మీద మనకు కమిషన్. ఇవన్నీ ఇలాంటి లోన్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. జెడ్ మార్ట్ రాబోతుంది. ఇంకా ఏమో కొన్ని ముందు మన క్యూఆర్ కోడ్, మన కంపెనీ క్యూఆర్ కోడ్ ప్రతి చోట ప్రతి షాప్లో ఉండొచ్చేమో. దాంట్లో ఎవరైతే వచ్చి వాళ్ళు పర్చేజ్ చేసిన వాళ్ళు పే చేశారు అనుకోండి, కస్టమర్ ఇప్పుడు క్యూఆర్లో ఎలాగైతే మనం పే చేస్తున్నాం షాప్కి వెళ్ళి పర్చేజ్ చేసి, అలాగ పే చేస్తే దాని మీద కూడా కమిషన్స్ రావచ్చేమో. మన కంపెనీ అలా విజన్ తోటి ముందుకెళ్తుందేమో. ఆలోచించండి, ఒక కంపెనీ గొప్ప లక్ష్యంతో వెళ్తుంది, లాంగ్ రన్ ఉండాలి అనుకుంటున్నప్పుడు మనందరం స్టికాన్గా పని చేయగలగాలి.
అలా పని చేయలేకపోతే చెప్తున్నాను కదా, నేను నిన్న కూడా చెప్పాను, నా మరలా చెప్పనది అర్థం చేసుకోండి. ఇందాక నాయుడు గారు కూడా అన్నారు, ఇక్కడ ఒక టీంను మీరు బిల్డ్ చేశారు, మీరు పక్కకి వెళ్ళిపోతే ఆ టీం కొలాప్స్, ఇంకొక చోటుకి వెళ్తారు, ఈ టీంలో సగం మంది వస్తారు మీ దగ్గరికి, మరలా అక్కడ కూడా మీరు స్టేబిలిటీ ఉండరు, అది అసలు లీగల్ కంపెనీ కాదనుకోండి, మీరు కంపెనీ పోద్ది. తర్వాత మీరు ఇంకో దానిలోకి వెళ్తారు, తర్వాత మీకు రెండో కంపెనీకి వచ్చినటువంటి ఎవరైతే వచ్చారో అందులో సగం మందే ఇంకొక కంపెనీకి వస్తారు. అలా మీరు ఒక్కొక్కరిని లాస్ అవుతూ పోతారు మీ టీంని. ఆ నమ్మకాన్ని కోల్పోకండి. లీడర్ లక్షణం ఏంటంటే కష్టం అన్నా సుఖం ఉన్నా ఏదున్నా సరే స్టికాన్ అయి స్టెబిలిటీగా పనిచేయండి. మన కంపెనీ ప్రతి ఒక్కటి మన శ్రేయస్ కోసం వెళ్తూ ఉంది. జెడ్ ఫైటర్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది, కోర్ టీం వస్తుంది, ఇలా రకరకాలు ఉన్నాయి. కంపెనీలో విజన్ చాలా ఉంది. కోర్ టీం అంటే ఏంటంటే లీగల్ పరంగా ఏదన్నా మార్పులు చేయాలన్నా ఏది చేయాలన్నా కొంతమందిని కంపెనీలో మెయిన్ పర్సన్స్ ఒక 50 మందినో 100 మందినో తీసుకుని వాళ్ళని ఒక మీటింగ్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ 2 months ఒకసారో, సార్ మన కంపెనీ ముందుకెళ్ళాలంటే ఇంకా ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి, సలహాలు ఇలాంటివి. ఇప్పుడు చూడండి, ఒక బిజినెస్ మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఒక బిజినెస్ ఇండస్ట్రియల్ పర్సన్స్ ఉన్నారనుకోండి, చాలా కంపెనీస్ ఉంటాయి వాళ్ళ కింద, వాళ్ళ అండర్లో, వాళ్ళ పేరుతోటి, వాళ్ళందరికీ ఒక కమిటీ ఉంటుంది. అంటే చైర్పర్సన్స్ అంటారు. ఆ కమిటీ మొత్తం కూర్చొని మాట్లాడుకుంటారు, మన మార్కెట్ని, షేర్ వాల్యూస్ని ఎలా పెంచుకోవాలి, మన ప్రోడక్ట్ని ఎలా డెవలప్ చేయాలి, మన ప్రోడక్ట్ని ఎలా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఒక కంపెనీ వెళ్తుంది అంటే ఎదగటం కోసం ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తుందని, ఏదో టెంపరీగా పెట్టేసి ఎవరి సలహాలు తీసుకోకుండా కంపెనీ ప్రతి ఒక్కటి లీడర్స్ ఏది మంచి అంటే దానిపైన వెళ్తూ వర్కౌట్ చేసుకుంటూ వెళ్తుంది. ఏ కంపెనీ ఇలా ఆలోచించాల ఇప్పటి వరకు కూడా. రియల్ ఫ్యాక్ట్స్ మీకు తెలియాలని చెప్తున్నాయి, ఇవన్నీ కూడా రియల్ ఫ్యాక్ట్స్ అనమాట ఇవన్నీ. ఏ కంపెనీ ఇలా ఆలోచించాల, ఏ కంపెనీ అని ఏదైనా మార్పు చేసిందంటే ఎవరైనా ఫోన్ చేసి అడగగలరా, ఏందండి ఇలా మార్చారు ఏంటండి అని. కంపెనీ చాలాసార్లు చాలా మార్పులు చేసిన దాని మీదట మరలా మనం అడిగి మాట్లాడితే కొన్ని అందులో రెస్ట్రిక్షన్స్ ఇచ్చింది. మరి ఏ కంపెనీ ఇలా ఆలోచిస్తుంది? ఎవరైనా కంపెనీ మనం బాగుంటే చాలా అనుకుంటారు, ఏ కంపెనీ అయినా. లేదు, మనతో పాటు మన వాళ్ళు కష్టపడకుండా ఎలా ఇవ్వాలి అనేది జనాలందరూ ఇక్కడ ఉండేటటువంటి మెయిన్ వాళ్ళ సలహాలు తీసుకుందాం అని ఆలోచించే కంపెనీ, ఏకైక కంపెనీ నేను ఇన్ని సంవత్సరాలు చూసిన, నేను ఎక్స్పీరియన్స్ చేసిన కంపెనీ జెడ్ బజార్. అలాంటి విజన్ ఉన్న కంపెనీలో ఉన్నాం ఫ్రెండ్స్, ఆలోచించండి కొంచెం. ఇంకా నిన్న వచ్చినటువంటి అప్డేట్ చాలా మందికి అర్థం కాకపోతే నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇంకా కొన్ని విషయాలు అన్నీ నేనే చెప్తే నేను ఫీల్ అయినట్టు ఆ కూడా ఫీల్ అవుతాడు, కాబట్టి అన్నీ నేను చెప్పను, కొన్ని చెప్పి వదిలేస్తా. సరే, ఇప్పుడు యాప్ మీరు ప్లే స్టోర్లో అప్డేట్ చేసుకోండి. అప్డేట్ అడగకపోతే మీరు అప్డేట్ అయితే చేసేసుకోండి. తర్వాత మై బిజినెస్ పైన క్లిక్ చేయండి. అదే బిజినెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ర్యాంక్ కనపడుతుంది కదా, మీ మెంబర్షిప్ ఏంటి, ర్యాంక్ ఏంటి ఇక్కడ కనపడుతుంది. ర్యాంక్ పైన క్లిక్ చేయండి. చూడండి ఎంత ఈజీ చెప్పింది. ఇందాక శేఖర్ గారు అన్నారు ప్రోగ్రెస్ రిపోర్ట్. ఎప్పుడైనా మన ఇంట్లో పిల్లవాడు చదువుకునే పిల్లవాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ని బట్టి మనం ఎలా డెవలప్ చేయాలి, ఆ పిల్లవాడిలో ఎలా చదువుకునే తత్వాన్ని అలవాటు చేయాలని మనం ఇంట్లో ఎలా ఆలోచిస్తామో మనకు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటే మనం అలాగే ముందుకెళ్తాం. పిల్లాడి చదవలేదనుకోండి, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడో చూసి మనం ఏం చేస్తాం, ఆ సబ్జెక్ట్కి ట్యూషన్ పెట్టిస్తాం, ఆ సబ్జెక్ట్ అతనిలో ఇంప్రూవ్ అయ్యేలా మనం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి కూడా బ్రాంజ్ ర్యాంక్ కంప్లీట్ అయింది, తర్వాత సిల్వర్ సెకండ్ లెవెల్లో మనం ఎంత వర్కౌట్ చేయాలి అనేది ఇక్కడ కనపడుతుంది. ఎంత జడ్వి చేసాం, ఎంత జడ్వి కంప్లీట్ చేసాం, 1500 జడ్వి కంప్లీట్ అయింది. ఇంకా ఎంత కంప్లీట్ అవ్వాలి, 3.8% కంప్లీట్ అయింది. అంటే సెకండ్ లెవెల్ మెంబర్స్ తోటి ఫస్ట్లో మన డైరెక్ట్ మెంబర్స్ తోటి మాట్లాడి మీ కింద వర్క్ జరగట్లేదు కొంచెం చూసుకోండి. ఇలా మీరు టార్గెటెడ్గా ఏం లేదు, ఇక్కడ పెద్ద కష్టం కూడా కాదు, ఈజీ వేలో వెళ్ళిపోతుంది వాళ్ళ యొక్క బిజినెస్ వాల్యూమ్లో, జెడ్ వాల్యూమ్లో. అంటే ఏంటంటే ప్రతి మంత్ ఇప్పుడు నేనున్నాను, నాకు అవసరం ప్రోడక్ట్,
ఆ ప్రోడక్ట్ వల్ల ఉపయోగం ఉంది కాబట్టి నేను పర్చేజ్ చేస్తాను. నా జెడ్ వాల్యూమ్ కంప్లీట్ అవుతుంది కదా, ఒక 6 బాటిల్స్ పర్చేజ్ చేశాను అనుకోండి, మరలా ఒక 1800 జెడ్వి కంప్లీట్ చేశాను, అది ఆ ప్లానర్ కలుస్తుంది 3600. అలాగే మనం ఎప్పుడైతే మన టార్గెటెడ్ జెడ్వి ఒక్క పర్సన్ కూడా కంప్లీట్ చేయొచ్చు ఎవ్రీ మంత్ అతను చేసుకునే పర్చేజింగ్ ద్వారా. చాలా ఈజీ అయిపోయింది ర్యాంక్. ఇక్కడ ర్యాంక్ ప్రోగ్రెస్ చూసుకోవచ్చు. మొత్తం అన్ని కూడా చాలా ఈజీ వేలో చేసింది మనకి. రూబీ కానీ డైమండ్ కానీ, డైమండ్ చూడండి పాయింట్ అసలు జెడ్వి కంప్లీట్ అవ్వాల. టోపాజ్ వరకు 1500 జెడ్వి కంప్లీట్ అయింది. అంటే ఒక వ్యక్తి ఎవరో పర్చేజ్ చేశారు. ఇప్పుడు పర్చేజ్ చేసినటువంటి వ్యక్తి ఆగుతాడా? ప్రోడక్ట్ బాగుంటే, ప్రోడక్ట్ నచ్చింది, అతనికి క్యూర్ అయింది, మరలా పర్చేజ్ చేస్తాడు. రేపు నెక్స్ట్ మంత్ మరలా చూపిస్తావు రీపర్చేజ్ దగ్గర ఇక్కడ ఎంత పెరిగింది అనేది. అంటే టోపాజ్ దాకా ఒకేసారి గోల్డ్. ఇంతకుముందు ఎలా ఉండేది, ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అవుతూ వెళ్తుంది కదా, అంటే తర్వాతది కంప్లీట్ అవుతుందా లేదా, ఆ కింద కంప్లీట్ అయితే తర్వాత మనం వెళ్తూ ఉంటాం, ఈజీ అవుతుందా లేదా మనకు తెలియదు. ఎవరు ఎంతమంది ర్యాంకులు, ఏ ర్యాంకులు మనం ఎత్తుక్కోవాలి. చాలా కష్టపడి ఎంతమంది బ్రాంజ్ అయ్యారు మనకు అర్థం కాదు అక్కడ, ఎవరెవరు బ్రాంజ్ అయ్యారు సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో, ఇవన్నీ తెలియదు. ఎత్తుక్కోవాలి ఎవరి కింద ఎవరున్నారు, మనకు కరెక్ట్గా అవుతుందా లేదా అనేది. ఇప్పుడు చాలా ఈజీ చేసింది మనకి చూసుకోవడానికి ట్రాన్స్పరెన్సీగా. ప్రతి ఒక్కటి కంపెనీ వచ్చే అప్డేట్ అంతా కూడా మనం హ్యాపీగా పని చేసుకునే విధంగా కంపెనీ ముందుకెళ్తూ ఉంది. మరి ఇలాంటి అప్డేట్స్ చేస్తుంది. రేపు 13వ తారీఖు మరొక గొప్ప ప్రోడక్ట్ లాంచ్ అవ్వబోతుంది. గొప్ప ప్రోడక్ట్ ఎందుకన్నాను అనేది లాంచ్ అయ్యాక మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి అవసరం అది. హ్యాపీగా అందరూ వాడుకునేటటువంటి వస్తువు. మరి మన ఆరోగ్యం కోసం కంపెనీ ఇంత ఆలోచిస్తుంది. మన ఆరోగ్యం కోసం లక్షల్లో ఖర్చు పెట్టి హాస్పిటల్స్కి వెళ్ళే బదులు అసలు అనారోగ్య పరిస్థితి రాకుండానే, మనకు వచ్చేటటువంటి అనారోగ్య పరిస్థితి రాకుండానే మనం జాగ్రత్త పడితే హాస్పిటల్కి డబ్బు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు కదా. మరి అలాంటి ప్రొడక్ట్స్ మనకు తీసుకొస్తుంది. ఆ ప్రొడక్ట్స్ ద్వారా బిజినెస్ చేసుకోవడం చాలా ఈజీ. రాబోయే రోజుల్లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లోనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, రెగ్యులరైజ్ అయిపోతుంది. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ని. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్, శేఖర్ సార్, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్, మీ ఇన్ఫర్మేషన్, మీ షేరింగ్, మీరు ఒక దాని గురించి అధ్యయనం చేసి వివరించే విధానము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. థ్యాంక్ యూ. మీకు చెప్పాలి సార్, ఎందుకంటే మీరు మాకు అందరికీ అవకాశం ఇస్తున్నారు, మేము మీకు చెప్పడం, మీరు మాకు చెప్పడం కాదు. నెక్స్ట్ ఫ్రెండ్స్, విన్న ఇన్ఫర్మేషన్స్ ప్రతి ఒక్కటి మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ బాటమ్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే అందరికీ తెలియచెప్పడమే మన బాధ్యత. అప్పుడే లీడర్ అవుతాము. డెఫినెట్లీ అందరూ కూడా మంచి నాలెడ్జ్ ఏదైతే ఉందో కింద వరకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఫైనల్ గా మనకి అసలు మన ఆంధ్ర తెలంగాణకి టోటల్ గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యి జెడ్ బజార్ లో మన వరకు అన్ని ఆదేశాలని, అన్ని ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తున్నటువంటి టార్చ్ బేరర్ అండ్ అది పాజిటివ్ నెగిటివ్ అనేది అందరికీ తెలుసు, మార్గనిర్దేశకులు. అలాంటి మార్గనిర్దేశకత్వంలో, నాయకత్వంలో ఉన్నటువంటి మన మెంటర్ నజీర్ సార్ ఇప్పుడు మాట్లాడతారు. వారి షేరింగ్ ఉన్న తర్వాత క్లోజ్ అవుతుంది. వెల్కమ్ సార్ నజీర్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ అన్న నజీర్ అన్న, టార్చ్ బేరర్ ఆఫ్ వారియర్స్. వెల్కమ్ సార్ నజీర్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ అన్న. వెల్కమ్ సార్ నజీర్ గారు. వెల్కమ్ నజీర్ గారు. వెల్కమ్. టార్చ్ బేరర్ ఆఫ్ ద వారియర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నజీర్ భయ్యా, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు హోస్ట్గా చేస్తున్న శేఖర్ గారు కావచ్చు, అదేవిధంగా ప్యానల్లో మాట్లాడిన ప్రతి ఒక్కరు, సత్యనారాయణ గారు, పల్లవి మేడం, సలోని మ్యామ్, మన స్పెషల్లీ ఈరోజు చాలా మంచిగా మనతో పాటు ఒక మంచి షేరింగ్ ఇచ్చిన మన నాయుడు గారికి
ఇంకా మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్లీ చెప్పాలంటే వంశీ సార్ లాస్ట్లో ఎందుకు చెప్పానంటే నన్ను లాస్ట్లో పిలిచాడు కాబట్టి నేను కూడా లాస్ట్లో దాన్ని ఏమంటారు బదులా అంటారు హిందీలో, కసి తీర్చుకోవడమా లైక్ దట్ ఏదో ఒకటి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ తమ్ముడు. నిజంగా ఏం మాట్లాడాలంటే తమ్ముడు చెప్తుంటే లాస్ట్ పిలిచాను అన్ని అయిపోయినాయి, నేనేం చేయాలి చెప్పు, నేనే ఆలోచించుకోవచ్చు పడుతుంది. అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా తీసుకొచ్చి పెట్టారు. బట్ నో ప్రాబ్లం, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, రియలీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భగవంతునికి, అదేవిధంగా ఫ్యామిలీ, పేరెంట్స్, ఫ్యామిలీ, ఓవరాల్గా ఫ్యామిలీ అంటే పేరెంట్స్ మొత్తం. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. 3 MDs, మేనేజ్మెంట్, మై అప్లైన్, మై హీరో Sadiq bhai, thank you very much. My 20 levels, my each and every person, really, very much thank you. Love you all. ఈరోజు ఈ సిచ్యువేషన్ అంటే నిజంగా ఎందుకు అర్థం చేసుకోవడం నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పాను అప్డేట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్డేట్ లేకపోతే మిగిలి అంబాసిడర్ ఎక్కడుంది, నోకియా ఎక్కడుంది, ఇప్పుడు అన్ని పక్కకు పెట్టండి సార్, మీరేమో చెప్తారు. నిన్న బై మిస్టేక్ ఏమైందంటే ఒక అతను పెట్టాడు నాకు మోటివేషనల్ వీడియో, ఏమో ఆన్లైన్ క్లాస్ ఏమో అని చెప్పి నేను గ్రూప్లో కూడా పెట్టేసిన. సరే ఓకే, ఆయన వర్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి. చాలా మంది వచ్చారు మీటింగ్కి. బట్ ఆయన వర్షన్, ఇప్పుడు దాని గురించి టాపిక్, ఆయన వర్షన్ బట్ ఆయన ఇంటెన్షన్. ఓకేనా, రెండు మీకు క్లారిటీ ఇస్తాను. ప్రసాదం పనిచేశాక ప్రసంగం కోసం ఎవరు ఉంటారు స్వామి, అర్థమైంటది. ఓకే, అర్థమైంది కదా. ప్రసాదం పని చేస్తే ప్రసంగం కోసం ఎవరు ఉంటారు, బట్ ఎవరు ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేద్దాం. అప్డేట్ అయితే తమ్ముడు ఇచ్చేసాడు, నో అప్డేట్. కొన్ని మిగిలిచ్చానంటే కొంతమంది ఉంటారేమో అని, వెళ్ళాల్సిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళండి. అప్డేట్స్ అయితే ఇవ్వలేవండి, బట్ నా ఇంటెన్షన్, నా మైండ్ సెట్ చెప్తాను మీకు, అంతే. రియలీ ఆ మీటింగ్ చూసిన తర్వాత ఒకటే అర్థమైంది, ఎలా మాట్లాడుతున్నా అంటే కనపడితే కొడతాడేమో, లేదంటే కాల్చేసాడేమో అనిపిస్తుంది. మైండ్ సెట్ అసలు బీభత్సమైన వీడియో అనమాట. అసలు నువ్వు అద్దెంట్లో ఉంటున్నావా, డబ్బు గురించి చులకన చూస్తున్నావా, నువ్వు 2 వీలర్ పెట్టుకున్నావా, నీ కారు వద్దా, డబ్బులు వద్దంటావా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండాలి, డబ్బులు కావాలా, అలాంటి డబ్బులు ఇన్కమ్ చేసుకోవడానికి నేను నీ కోచ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, ఎవడు లేడు ఇక్కడ, నేను తప్ప. మోటివేషనల్ స్పీకర్ వేరే, మళ్ళీ ఆడు మోటివేట్ చేసి వెళ్ళిపోతాడు. నేను కోచ్, నీకు నేను వెంటుంటే నడిపిస్తా. చాలా బాగా నచ్చింది ఆ వర్షన్, మైండ్ సెట్. అది నిజం చెప్పాలంటే చాలా మంది లైఫ్లో ఇవే ఉన్నాయండి. చాలా మంది, ఇప్పుడు మీరు తప్పుగా అనుకోవచ్చు, నన్ను ఈ రోజు నుంచి అనుకోవచ్చు, ఫీల్ అవుతున్నారు, నేను 500 పెట్టుకున్నాము మొర్రో, నేను 1000 రూపాయలు పెట్టుకున్నాము మొర్రో, మాకు రీఛార్జ్ కట్టడం మొర్రో. ప్రాబ్లము వాళ్ళది కాదండి, మీది ప్రాబ్లం. ఏం స్వామి మీది అంటున్నాడు, ఇన్ని రోజులు మాది అంటానే అనేసి అనుకుంటారా? వాస్తవానికి మీదే. ఎవరిది అంటే, ఎవడైతే మార్కెట్లోకి వెళ్ళేసి రీఛార్జ్, నువ్వు ఇటు వస్తే రీఛార్జ్ మీద నువ్వు ఇన్కమ్ తీసుకోవచ్చు, 10 రూపాయలు, 20 రూపాయలు, 3 రూపాయలు మిగులుతుంది అని ఎక్కడైతే మార్కెట్లో పోయి చెప్పుకున్నారో వాళ్ళదే ప్రాబ్లం. నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను, మీకు గుర్తు కూడా వస్తుంది, బాగా గుర్తు పెట్టుకోండి. ఒక స్వీట్ ఇచ్చినప్పుడు హ్యాపీగా అలా అలా తింటాడు, ఆ స్వీటే స్వామి ప్రసాదం అని చెప్పండి. అక్క నుంచి తీసుకొచ్చిన ప్రసాదం అండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటేనే ఆ ఇంటెన్షనే మారిపోద్ది, వాడి ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. అలా దేవుని ముక్కుని అలాగా ప్రిపరేట్ చేసుకొని దేవుడు అని చెప్పి తింటారనమాట. స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, దీన్ని మీరు ఇచ్చేటప్పుడు ఈ యాప్ అలా ఇయ్యద్దండి చిల్లర కోసం అని చెప్తూనే ఉన్నాం. మీరు ఇచ్చారు అలా, ఇంకా గోకుతున్నాడు, గోకించుకోవాలి అంతే. ఇంకా మీరు ఇచ్చేటప్పుడు దాన్ని స్టడీ చేసుకొని, ఇది ఇలాంటిది, ఇది ఎన్నిసార్లు చెప్పుకోలేదు వంశీ సార్ కూడా, కానీ ఇది అక్షయ పాత్ర ఎన్నిసార్లు వినలేదు నేను. లాస్ట్ రంజాన్లో చెప్పింది ఇప్పుడు కూడా గుర్తుంది నాకు. ఇది ఒక అక్షయ పాత్ర, గుర్తు పెట్టుకోండి, మీ లైఫ్ అంతా మారిపోతే. ఇది కదా చెప్పాలా? ఏదో 20 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు వస్తాయంటే అలాగే వచ్చింటాడు. ఇప్పుడు ఏంది రాష్ట్రం ఏడుస్తున్నాడు. ఒరే నాయన, నీ లైఫ్ మారుతుంది, నీ లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు 2 వీలర్ నుంచి కారుకి రావచ్చు, బాడీకి నుంచి సొంత ఇళ్ళకి రావచ్చు. నువ్వు ఇక్కడ టైం పెట్టుకో, మారుతుంది, లైఫ్ ఏం మారుతుంది. 3 ఏళ్ళు బట్ నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకోరా అని చెప్తే, నా 500 పోయింది, నా 1000 రూపాయలు పోయింది, ఎలా బతుకుతావు ఇంకా నాకు అర్థం కాదు. అలాంటి చిన్న మైండ్ సెట్ పెట్టుకొని ఎలా బతికేది లైఫ్లా?
రూపాయలతో నిజంగా లైఫ్, ప్లీజ్ డోంట్ మైండ్ అండి, మీకేం సార్ అని అనుకుంటారేమో అనుకోండి. అదే 1000 రూపాయలు నేను ఇచ్చేస్తాను, ఏం చేస్తావు చెప్పు? అదే 1000 రూపాయలు ఇచ్చేస్తే ఏమైతుంది ఆ 1000 రూపాయల వల్ల? ఎన్ని ఎగ్జాంపుల్స్ వాడుకోవాలా సార్? కిలో మటన్ కూడా రాదు సార్ 800. ఎందుకు చూడలేకపోతున్నావు? మిమ్మల్ని ఎక్కడో తీసుకొని పోవాలంటే మీరు అక్కడ రాడు. ఐడియా సినిమా డైలాగ్ ఉంది కదా, అదే పరిస్థితి. ఒరే నాయన, మనం అంతా కలిసి వెళ్దాం, మీకు సపరేట్ మాకు సపరేట్ ప్లాన్ కాదు ఇది, అందరికీ ఒకే ప్లాన్ ఇది. అక్కడికి వెళ్దాం రా, హ్యాపీగా ఉంటుంది లైఫ్, ఇది కదా అని. ఇప్పుడు సార్ ఏం చెప్పాడు, లక్షలు వేలు కట్టి మేము చేసేవాళ్ళం వ్యాపారం. ఇప్పుడు సింపుల్ గా ఉంది. ఎక్కడైనా పోయినప్పుడు జనాలతోనే ప్రాబ్లం ఇదండి. నిజంగా మీరు నమ్ముతారు, డోంట్ మైండ్ సార్. నిజంగా ఏమని అనుకోండి, కొద్దిమంది మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. మళ్ళా జనాలంతా అంటావా మేమంతా ఉద్యమం చేస్తాం నేను ఫీల్ అయ్యారు స్వామి. ఏమంటే సార్ 7% అది సార్ చెప్పినట్టుగా 7% ఎత్తిపోతే ఎవడు ఇస్తున్నాడు? ఆడిడు 1-2%. ఇప్పుడు తగ్గించారా? ఎందుకు తగ్గిస్తారు? 7%, 2% ఎక్కడ చెప్పండి? మనంతా ఏమంటారు, లైఫ్ టైం అరే నాయన, దానికి ప్రతి దానికి ఒక ఆన్సర్ ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు మీరు? సార్ నిజం చెప్తున్నా, ఒక 500, ఒక 1000 రూపాయల కోసం మనం బాధపడే స్టేజ్ లో ఉన్నాము అంటే మనం లైఫ్ సెటిల్ కాదు, మనం చాలా డేంజర్ లో ఉన్నామని సార్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలా సార్? చాలా వరకు బయట వెళ్తున్నారు నాకు తెలుసు. చాలా మంది ఇప్పుడు మీటింగ్ లో కూడా ఉంటారేమో, 2-3 చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని ఇక్కడ నేర్చుకుంటున్నారో లేదంటే ఇది కూడా ఉండి లేని చేసుకుంటారో, ఐ డోంట్ నో. ఎవరిని పట్టించుకోండి, నిజం మీరు ఎన్నైనా చేసుకోండి, వంశస్థులు ఎన్నైనా చేసుకోండి, సంబంధమే లేదు. ఎందుకంటే మీకే తెలుస్తుంది. ఎక్కడ చేయి పెట్టినా దాని ప్రభావం ఉంటుంది కదా. వేడిగా ఉంటే వేడిగా ఉంటుంది ఆడ, రేపు పొద్దున తెలుస్తుంది వేడి అదేదని. నా బాధ ఏమంటే, అనేసి మమ్మల్ని నమ్ముకొని వచ్చింటారు కొంతమంది టీంలో. వంశీ కూడా చాలా చేసాడు వీడియోలు, కానీ చెప్పేసేవాడు ఇది ఉంటది, 3 నెలలు ఉంటుంది, పోతే వస్తుంది చేసుకోండి అని. సారాయి చెప్పే అమ్మండి. సారాయి అసలు ఏమనుకున్నది, ఈ టానిక్ ఇది తాగితే కథ వేరేగా ఉంటుంది, మీ స్వర్గానికి వెళ్ళిపోతారు, నిజంగా వెళ్ళిపోతాడు. నాకు గుద్దేసిపోతే కరెక్ట్ గా చెప్పండి. ఏదేదో తీసుకొచ్చేసి అందరికి మా టీంలో అంతా అంటించేశారు అనుకో, రేపు పొద్దున ఆ టీం ఉండదు మీకు. ఇక్కడ పోయి అక్కడ అదేమో ఉంటది, చెప్పకూడదేమో అది ఉన్నది పోయా ఏదో పోయా అని. అలాంటివి చేయకండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ నేను చెప్తున్నా. హానెస్ట్ గా ఇప్పుడు బిజినెస్ ఒక్కొక్కటి అడుగు ముందు కేసేటప్పుడు మనం ఎందుకు భయపడాలా? 1000, 2000, 3000 కోసం రాలా ఇక్కడ. అలా మీకు ఏదైనా కన్వర్ట్ చేసి చెప్పింటే తప్ప ఆడిది, మీకు చెప్పినోడిది. మేమైతే ప్రతి మీటింగ్ లో చెప్తూనే ఉన్నాం, సార్ 10,000, 20,000 మీకు ఇన్కమ్ కావాలంటే ఒక షాప్ పెట్టుకోవాలంటే 2, 3, 4, 5 లక్షలు అవుతాయి సార్. ఒక్కొక్కసారి ఒక రోజు 2 రోజులు ఎవరు రారు కస్టమర్స్, మీకు తెలియదేమి. ఒకసారి బయట వెళ్ళి ఇవన్నీ కనుక్కోండి. 20,000, 30,000 జాబ్ చేయాలంటే చినిగిపోతుంటది. ఇప్పుడు మేడం చెప్తా మొత్తం ఇది చేసుకొని అది ఇది మా బాధ మేము పడుతున్నాం సార్ అని. తమ్ముడు చెప్తాడు, ఏది ఊరికే రాదు, డబ్బు ఊరికే రాదని. నిజం సార్, మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నా ఇంటెన్షన్ నిజం చెప్తున్నా, ఎందుకు అర్థం కావట్లేదు? దాన్ని ఎందుకు చూసి కూర్చున్నారు? 500, 1000 రూపాయలు ఎందుకు చేసి కూర్చున్నారు? ఒక్కసారి ఇది చూడండి. ఆ 500, ఆ 1000 రూపాయలు కదా, నువ్వు ఫ్రీగా జాయిన్ అయినా నీలో నీకు నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే, నువ్వు నిజంగా ఏదైనా చేయగలుగుతున్నావు అంటే హ్యాపీగా ఆపర్చునిటీ ఇచ్చింది కదా. ఇన్సూరెన్స్ చేసుకో, బయటికి వెళ్ళు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్ని ఇన్సూరెన్స్ నువ్వు చేసుకోవచ్చు కదా. స్టేటస్ లో పెట్టుకో, ఇన్సూరెన్స్ ఎవరైనా చేయాలంటే నేను చేస్తానండి, మీకు కావాలంటే 1% ఇస్తానని పెట్టుకోండి, 5% ఇస్తుంది కంపెనీ. మీకు ఉంటది. వాస్తవానికి మొబైల్ అంతా జనాలే ఉంటారు, చూసుకోండి మీ మొబైల్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పండి, సార్ సోన్స్ ఇలా స్టార్ట్ చేశాను, ఏదైనా ఇన్సూరెన్స్ ఏమైనా చేయాలంటే చెప్పండి సార్, నేను ఎంత చేస్తాను చెప్పి పెట్టండి. నువ్వు నేను నీకు అన్నట్టు ఒకరే ఉండరు కదా లైఫ్ లో. చాలా ఉంటుంది బయటికి వెళ్తే. మన ప్రపంచం, మన ఫ్రెండ్స్ ఉంటారు. నిజం, వాళ్ళు మంచికో చెడుకో మీకే తెలుసు. వాళ్ళందరికీ చెప్పండి ఇలా చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి రండి. 1 రూపాయి పెట్టకుండా మీరు సంపాదించుకోండి. ఇది కనపడదు. నిజం, మొత్తం బోర్డు అంతా పెట్టి చిన్న చుక్క పెట్టి ఏం కనపడుతుంటే ఆ చుక్క కనపడతాను సార్, ఆ మైండ్ సెట్ తో ఏం నోరు కొట్టుకోవాలి, ఏం చేయలేం. మనం కాదు సార్, వాళ్ళంతా ఇది అడుగుతున్నాడు సార్. నువ్వు ఏం చెప్పినావు సార్ వాళ్ళకి? నువ్వు ఏం చెప్పినావు? నిన్ను అడుగుతున్నారు. నా ఫస్ట్ లెవెల్ ఒకడు నన్ను అడగడు, అవునా అయితే మేము అడుగుతామని చెప్పి 20 లెవెల్ అని అడిగారు. నేను ఫస్ట్ లెవెల్ గురించే మాట్లాడుతాను. నేను వాళ్ళకి అదే చెప్పినా, మీరేం చెప్పినా నాకు తెలియదు కదా. బాగా గుర్తు పెట్టుకోండి,
చాలా మంచి లైఫ్ ఇక్కడ. రియలీ లైఫ్ సెటిల్ అయ్యే ఆపర్చునిటీ ఇది. ఎందుకు తీసుకోవట్లా మీరు? ఎందుకు తీసుకోవట్లేదంటే తెలిసిన స్టోరీనే కదా. అసలు ఫాస్ట్ గా పరిగెత్తే జంతువు ఏదంటే చిత అంటాం, చిరుతపులి. చాలా సార్లు ట్రై చేస్తే, వాస్తవం 2-3 సార్లు ట్రై చేస్తే ఒకసారి దొరుకుతుంది జింక. ఎందుకు అంటే చిరుతపులి లంచ్ కోసం పోతుంది, అదే జింక లైఫ్ కోసం పోతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? వేటాడేటప్పుడు లంచ్ దొరకకపోతే ఇంకోటి దొరుకుతుంది లేని రిలాక్స్ అవుతుంది అది. అలాంటి మైండ్ సెట్ వాళ్ళేమో ఏముందిలే ఎట్టైనా బతికేసి, ఇది చేసే బతకాలా, ఉద్యోగం చేసే బతకాలా, జాబ్ చేసే బతకాలా, లేదంటే అదంతా వదిలేసి ఇది చేస్తేనే బతుకుతామా మాట్లాడతారు. మీదేముంది పెద్ద పెద్ద టీం, ఏంలే మేము చేసుకునేంత 30 మందే, వాళ్ళంతా వాళ్ళు చేసుకున్న వాళ్ళే. ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు కరెక్ట్ గా రైట్ డిసిజన్ మీరు తీసుకోకపోతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. ఏముండదు. ఇప్పుడు చెప్పారుగా మీకు రాను జాబులు ఉండవు. తమ్ముడు భలే చెప్పాడు. రోడ్డు వేసేటప్పుడు ఎంతమంది 10-20 మంది ఉండేవాళ్ళు. ఆ కీలు మొత్తం అంటించేకి, వేడి చేసేకి, వేసేకి, గుంతలు దిక్కులు చేసేకి. నిజం, కళ్ళారు చూసాను. ఇప్పుడు నాకు అర్థమైంది, చెప్తుంటే విజిలే చేస్తున్నా. ఈరోజు ఆ మిషన్లు కూడా చూసినాను మొన్న. దీంట్లో ఫారెన్ లో అయితే వేసేది కూడా ఉండదు. నీట్గా అదే మిషన్ క్లీన్ చేసుకెళ్ళిపోద్ది, అదే అట్లా మ్యాట్ లాగా వేసుకుని వెళ్ళిపోతుంది. మన ఇంట్లో పని చేయడానికి కూడా మన రోబో ఉంది, ఇప్పుడు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు ఒకసారి ఊహించుకోండి. అప్పుడు కథ అప్పుడు లేదు సార్, బలోల్లో మీరు భయపడతామా ఏంది అని ఉంటే మేము ఏం చేయలేము. ఆపర్చునిటీ ఉంది, గవర్నమెంట్ యాక్సెప్ట్ అయింది. నీట్గా చెప్తా అన్నాను, ఇంతకుముందు జరిగింది ఢిల్లీలో. సేమ్ అవేర్నెస్ చేస్తుంది, లేడీస్కి అవేర్నెస్ చేస్తుంది. హ్యాపీగా మనం అందరం ఒక ఆపర్చునిటీ చేయగలుగుతున్నాం, హ్యాపీగా ఇంట్లో కూర్చొని కూడా చేయగలుగుతున్నామంటే వాస్తవానికి డైరెక్ట్ సెల్లింగ్. మనం అందరం ముందుకు వెళ్ళాలని. ఎందుకు చెప్తున్నారు వీళ్ళంతా? ఎందుకు మీరు ఇవి అర్థం కావట్లేదు? గమ్మున్నాను సార్, 500 పోయింది, నాకు 3 రూపాయలు రావాల్సింది ఒకే రూపాయి వచ్చింది, నేను ఒప్పుకోను సార్. యాడ్ చెప్పండి మీరు అసలు, ఏది ఇది తమాషనా? చెప్పిందేం చేసిందేమి? గవర్నమెంట్లే చెప్తున్నాయి, ఏందో చెప్పినాయి. ఇంతకు ముందు వచ్చిన గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ కావచ్చు. నేను ఎవరు సార్ మళ్ళీ అని అనుకున్నారు అంటే మీరు ఏదన్నా అట్లా ఏమీలే, టైం పడుతుంది అంటున్నా. స్టార్టింగ్ లో చెప్పినప్పుడు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, బట్ అక్కడికి వచ్చిన తర్వాత క్యాలిక్యులేషన్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతాయి. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. దానికి రాంగ్ గా మాట్లాడామనుకో, ఇతంతో అదే ఏదో అంటారు, అట్లా అయిపోతాం. ఓ అవునా, ఇక్కడ ఇలా జరిగింది, కరెక్ట్ కదా, సరే ఏం డబ్బులు పెట్టాం? 600, 599 పెట్టాను. మీకు తెలీదా డిస్ట్రిబ్యూషన్ ఎంతమందికి ఇచ్చారని? మీ ద్వారా ఒక 10 మంది 20 మందికి హెల్ప్ కాలేదా? అది ఒక సేవ అని అనిపించదా మీకు? అరే నా ద్వారా ఒక 20 మందికి నేను 10-15 రూపాయలు ఇచ్చాను, ఇస్తేనే వస్తుంది ఏదైనా. కంపెనీ ఏం తీసుకోవాలి, కంపెనీ మీద బోన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కంపెనీ చేతి నుంచి ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే కంపెనీ సంపాదించేటప్పుడు సంపాదిస్తుంది. ఏదైనా మీరు హోటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కరెక్ట్ గా మొత్తం లోపల ఇంటీరియర్ మొత్తం ఖర్చు పెట్టి 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు ఏమొచ్చి సావదు. ఓపెన్ అయిన తర్వాత ఒక నెలకు ఏమొచ్చి సావదు. టైం తీసుకుంటుంది. ఒక 6 months 1 year మంచి సెటప్ అవుతాడు. అప్పటి వరకు మనం పెట్టిన డబ్బులన్నీ ఒకసారిగా వచ్చేసి క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది ఇన్కమ్. దీన్ని అర్థం చేసుకోవాలా. ఏదైనా మీరు పెట్టింది 1200 కావచ్చు, మీరు 599 కావచ్చు, ఏది పెడుతున్నా డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకోండి. 20 లెవెల్లో పంచుతాంది కదా. ఇది ఇప్పుడైనా ప్రోడక్ట్ ఉంది, అప్పుడు ప్రోడక్ట్ కూడా లేకుండా అందరికి పనిచేసిన డబ్బులు చూడండి. కావాలంటే మీ డబ్బులు ఏం కంపెనీ తీసుకొని తినేసి మీకు సతాయించడంలా ఏం చేయటంలా, మనకేం చేయట్లే అట్లా. అలాంటి గ్రేట్ కాన్సెప్ట్ లో ఉన్నాం. అర్థం చేసుకోండి, లైఫ్ చేంజ్ అవుతుంది. బీ పేషెన్స్. నేను చెప్తున్నా కదా, బీ పేషెన్స్. నెక్స్ట్ మంత్ 15th వరకు మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ మంత్ ఖచ్చితంగా అయిపోవాల్సింది, అదేమో అంటారు కదా, అలా అన్నమాట. అన్నీ మనకే అన్నట్టు. ఫైనాన్షియల్ ఇయర్ చెప్పారు, 2 చెప్పారు, 3 చెప్పారు అప్డేట్స్. ఫైనాన్షియల్ ఇయర్ లో మొత్తం లెక్కలు చూసుకుంటారు. నీదెంత, నాదెంత, ఎంత ఇచ్చావు, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత పోయింది. ఓకేనా? బీ పేషెన్స్. నేను ఒకటే చెప్తాను, లైఫ్ అంబిషన్ డ్రీమ్ ఉన్న వాళ్ళకే ఇది. ఏదో అలా టైం పాస్ చేసే వాళ్ళకైతే అస్సలు కాదు. మన వాళ్ళు ఈ పక్కల ఆ పక్క 2 పక్కల ఇటైతే ఇటు వెళ్తాం, అటైతే అట్ట వెళ్దాం అనేసి ఉన్న వాళ్ళు కూడా ఓకే, మీ ఇష్టం. ఒక్కటే చెప్తున్నా, ప్రోడక్ట్ ఒక్కసారి వాడండి, మై రిక్వెస్ట్. డిటాక్స్టివ్ ఒక్కసారి వాడండి, మై రిక్వెస్ట్. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూనే ఉంటాం. వాస్తవానికి జనాలు కూడా
అదేమంటారు కదా, ఈ లేదా స్వామి చెప్తూనే ఉంటారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు? ఓకే, సత్యనారాయణ గారు ఏదో పెట్టారు నాకు. సరే, అది మళ్ళీ చూసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వాస్తవానికి ఇన్వైట్ చేసినందుకు మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఇది నాకు నిజంగా ఎందుకంటే బాధ అవుతుంది. ఒక గుర్రం పైన ఒక నాన్న ఒక ఇద్దరు కొడుకులు పోతుంటారు. కొంచెం దూరం పోయిన తర్వాత కొద్దిమంది చూసి ఒక జంతువు పైన ఇంత ముగ్గురు పోవాలనా? ఆ పిల్లోళ్ళు ఏం చెప్పు, మంచిగా ఉన్నారు కదా, హ్యాపీగా ఎదుగుతున్న పిల్లోళ్ళు, వాళ్ళు నడిచిపోయి నాన్నను తీసుకెళ్ళొచ్చుగా అంటారు. ముసలోని పెద్దోడిని అన్నట్టు. సరే అన్న, అది వినేసి నాన్న ఇద్దరు పిల్లల్ని కిందికి వదిలేస్తాడు. సరే మీరు వదలరా స్వామి, ముందు నడుస్తానని కూర్చుంటాను. ఇంకొంచెం దూరం వెళ్తుంది, ఇంకొంతమంది ముందుకు వస్తారు. ఒరే చూడరా, నాన్న చూడరా బాగా అట్టకట్ట ఉన్నాడు, నాన్న పైన కూర్చొని వస్తున్నాడు, చిన్న పిల్లలు కింద నడుస్తున్నారు, వీడు మనిషి అని అంటారు. ఒరే అమ్మ ఏంద్రీ ఇలా అంటారు. సరే రండి మీరు కూర్చోండి అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి ఈయన నడుస్తా పోతా అంటే పైన ఇద్దరు కొడుకులు ఉంటారు కదా, మళ్ళా కుదురు తగులుతారు. అది చూడరా కలికాలము, కొడుకులు పైన కూర్చున్నారు, నాన్న పాపం బిసోల్సి పట్టుకొని పోతున్నాడు. ఇంకా నాన్నకు అర్థమైపోయింది, ఏం చేసిన జనాలు ఏదో ఒకటి చెప్తారా స్వామి, మనం చేసింది అని చెప్పేసి టకాని ఎక్కేసి ముగ్గురు కూర్చొని సమ్మగా వెళ్ళిపోతారు. మీ మైండ్ సెట్ కూడా అలా ఉంటే తప్ప ముందుకు రాలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్. సూపర్ సార్, మంచి నాలెడ్జ్, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గ్రేట్ సార్, మీరు అంతా కూడా మీ అనుభవంలో నుంచి తెలియజేస్తున్నారు. మామూలు అనుభవం కాదు మీ అందరిది కూడా. చాలా ఎన్నో ఆటపోట్లు చూసి, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి, అవన్నీ అనుభవాలుగా మలుచుకొని ఆ అనుభవాల్ని మేమందరం ఆటపోట్లు పడకుండా ఉండేలాగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈరోజు సార్ వంశీ సార్ వెల్కమ్ సార్, చెప్పండి. ఏం లేదు సార్, ఏం లేదు, క్యారీ. ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం 2:00 కి జూమ్ మీటింగ్ ఉంటుంది. అందరూ కూడా అందరికి తెలియచేయండి, ఎందుకంటే ఈ ఉమెన్ కేర్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత దాని తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ విషయం తెలియాలి ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించండి. ప్రతి ఒక్కరు మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మీతో పాటు వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి. ఏదైతే తెలుసుకుంటామో మనం యూజ్ చేయగలుగుతాం. స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళందరూ కూడా స్మార్ట్ ఫోన్ కి అప్గ్రేడ్ అవ్వక కీప్యాడ్ లో ఉండిపోయారు. ఇప్పుడు అప్గ్రేడ్ అయిపోయాక స్మార్ట్ ఫోన్ నుంచి వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. అలాగే ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా ఉంటుంది స్మార్ట్ ఫోన్ లో. తెలుసుకోవడం కానివ్వండి, సెండ్ చేయడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి, అంతా కూడా అంత ఈజియెస్ట్ వే. అలాగే ప్రతి ఒక్క మీటింగ్ చాలా ఇన్ఫర్మేటివ్. ఆ ఇన్ఫర్మేషన్ ని అందరూ తెలుసుకొని తెలియజెప్పాలి. మంచి అవకాశం ఉంది, అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ వంశీ సార్, వైండ్ అప్ చేయండి సార్, మీరే. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ గా శేఖర్ గారు ముందుకు నడిపించినటువంటి శేఖర్ సార్ కి ధన్యవాదాలు సార్. సార్ ఒకటి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, కంపెనీ 7% ఇస్తానంది, అది ఇస్తానందని ఈ ఆలోచనలు వదిలేసేయండి. కంపెనీ ఇంకా చాలా చెప్పింది, మీరు ఇన్ని సంపాదించుకోండి అని చెప్పింది, మరి అది ఎందుకు చేయలేదు? మనం కంపెనీ లెవెల్ ఇన్కమ్స్ ఎంత ఇస్తున్నాం తీసుకోండి అని చెప్పింది కదా, అది ఎందుకు చేయలేదు? మరి కంపెనీగా అది కూడా చెప్పింది, అది కూడా చెయ్యండి మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యనారాయణ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ న్యూస్ టుడే. నిజంగా మన కుమార్ సార్ మదర్ కి మరి ఆరోగ్యం మెరుగుపడింది సార్. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోమని సార్ చెప్పడం జరిగింది. ఈ రోజు మేడం గారికి ఆపరేషన్ జరుగుతుంది సార్. మీ యొక్క మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రేర్ చేయండి. మీ యొక్క ఆర్థిక సహాయం చాలా యూజ్ అయింది, చాలా హెల్ప్ అయింది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. నిజంగా మన యొక్క ఫ్యామిలీ అనేది నిజంగా నిరూపించాము అందరం కూడా ఒక ఫ్యామిలీ అని. గ్రేట్ న్యూస్ సార్. మరి ఆల్రెడీ మేడం గారికి ఈ రోజు ఆపరేషన్ జరుగుతుందని ఆయన చాలా హ్యాపీగా చెప్పడం, మరి ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన కూడా చాలా హ్యాపీగా ఉండడం అనేది నిజంగా గ్రేట్ న్యూస్ సార్. ఆ విషయం మీ అందరితో షేర్ చేసుకుందని చెప్పి నేను
మాట్లాడడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ సార్, వంశీ సార్ అండ్ అజయ్ సార్ అండ్ గ్రేట్ లీడర్స్. థ్యాంక్ యూ సార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ భగవంతుడు, ఈశ్వరుడు, జీసస్ ఎవరైనా కావచ్చు, ఆ దేవుడు ఆ అమ్మకు త్వరగా మంచిగా ఆపరేషన్ అయ్యి సక్సెస్ అయ్యి హ్యాపీగా వచ్చి మళ్ళీ ఆ హ్యాపీనెస్ తో అందరితో పాటు తిరగాలని, ఆయుష్యారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను సార్. తదాస్తు. ఆమీన్. ఆమేన్. తదాస్తు బాబా. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక మంచి గుడ్ న్యూస్ తోటి మనం ఈ సెషన్ వైండప్ చేసుకుందాం. ఎందుకంటే అమ్మ రియల్లీ ఆపరేషన్ జరిగి హ్యాపీగా ఉండాలని మనందరం కూడా ఈరోజు మనస్ఫూర్తిగా ప్రతిరోజు కోరుకుందాం. ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అదొక్కటే మనం కోరుకోవాల్సింది. ఆ భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా అన్నీ ఇస్తాడు. మనం ఇవ్వటం నేర్చుకోవాలి, ఇస్తేనే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సెషన్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఆ రోజు ఎంత బాధపడుతూ సెషన్ క్లోజ్ చేశానో ఈరోజు అంత హ్యాపీగా సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు చివరిలో ఒక మంచి న్యూస్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్. జై హింద్, జై జెడ్పే, జై వారియర్స్. థ్యాంక్ యూ.